నిజాయితీతో చేసిన ఒక పనికి ఫలితం ఒక చోట లభించకపోవచ్చు, కానీ మరొక చోట ఇంతకన్నా మంచి ఫలితాన్ని కాలమే నిర్ణయిస్తుంది. గతాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎవరిని అంచనా వేయకూడదు. మన దగ్గర నేర్చుకున్నవాడే రేపు మనకి నేర్పించే స్థాయికి వెళ్ళొచ్చు. బాధను కూడా బలంగా మార్చుకోవడం నేర్చుకో. భయం కూడా నీకు బానిస అవుతుంది. అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు, నాన్న గుండెల్లోని బాధలు, నీకు జరిగిన అవమానాలు నిన్ను జీవితంలో ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. నీదైన రోజు వచ్చేదాకా నీది కాని క్షణం నిన్ను నిందిస్తూనే ఉంటుంది. కన్నిటి నుండే కసిపుట్టాలి. అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల రావాలి. నీ భయాలను ఎవరితోనూ చెప్పకు, నీలోనే దాచుకో. నీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకో. అర్థం అపార్థం రెండిటికి ఒక అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. 10 మంది మనం చేసే ప్రతి పని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. మన మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే సరిగ్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. అందుకే గాయాలని, అవమానాలని జీవితాన్ని నిర్మించే పునాదులుగా భావించాలి. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడు చేస్తుంది, దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్మంగా మారుస్తుంది. ధనం కాటు వరకే వస్తుంది, ధర్మం దైవ సన్నిధికి చేరుస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు పొరపాటును కూడా వారిని పరిహాసం చేయవద్దు. అన్నింటికీ సమాధానం చెప్పడం కోసం ప్రయత్నించు, కానీ అందరికీ సమాధానం చెప్పడం కోసం మాత్రం ప్రయత్నించకు. అలా అయితే నువ్వు జీవితంలో ఎప్పటికీ గెలవలేవు. జీవితంలో ఎప్పుడు సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు.